గత 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసే అవకాశం ఇచ్చినటువంటి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా మిగతా 3 సంవత్సరాల్లో మరి ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో, గత మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో కొల్లాపూర్లో దీర్ఘకాలికమైనటువంటి 50-60 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా వరకు సుదీర్ఘమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపించినందుకు ఆనందంగా ఉంది. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్రిడ్జిల నిర్మాణం చేసినాం, నేషనల్ హైవే తీసుకొచ్చినాం, అదేవిధంగా సోమశిల బ్రిడ్జ్ తీసుకొచ్చినాం. కొల్లాపూర్ యొక్క పట్టణ రూపురేఖలు మార్చడానికి సుమారు 39-40 కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకొచ్చినాం. ఎక్కడెక్కడైతే లిఫ్ట్లు అవసరం ఉన్నాయో వాటిని కూడా మంజూరు చేయడం జరిగింది. మరి కృష్ణారావు గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మరి మంత్రివర్గంలో వారు కూడా మంత్రివర్గంలో చేసినందుకు, మంత్రివర్గంలో వారు చోటు పెట్టినందుకు మరి కొల్లాపూర్ ప్రాంత ప్రజల ఎన్నో కోరికలు ఆచరించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. మేము ఏదైతే ఎన్టీఎఫ్లో కానివ్వండి, ఏవైతే నిధులు తీసుకొచ్చినా ఉన్నామో అభివృద్ధి పనులను ఎక్కడ కూడా అడ్డుకోకుండా ముందుకు తీసుకుపోవాలని, ఎక్కడ ఏ మాత్రం కూడా గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని శాంక్ మంజూర్లను టేకప్ చేసి అవన్నీ కొల్లాపూర్కు ప్రాణం లాంటివి. కొల్లాపూర్ ప్రజలకు, కొల్లాపూర్ రైతాంగానికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి విషయాలు కాబట్టి వీటిని కూడా నిర్లక్ష్యం చేయకుండా కంటిన్యూస్ ప్రాసెస్, గతంలో వీరు అధికారంలో ఉండి తెచ్చిన వాటిని కూడా కొన్నింటిని మేము ముందుకు కొనసాగించి ముందుకు తీసుకుపోయినాం. మీరు కూడా అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.